హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో వస్తున్న డైలీ అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతుండండి. అలా మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్లో డైలీ వచ్చేసి మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. మనకి ఈ స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, ప్రతిదీ కూడా జాబ్ నోటిఫికేషన్స్. అలానే ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్, ఎస్ఎస్సి, టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి, బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే, ఇలా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ప్రతిదీ కూడా మనకి జాబ్ నోటిఫికేషన్స్. ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా కూడా అందరికంటే ముందుగా మన ఛానల్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అలానే దాన్ని బేస్ చేసుకొని మీకు సిలబస్ కూడా సిలబస్ పీడిఎఫ్ కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్లో కూడా మీకైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ జాబ్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని సిలబస్ వైజ్గా వీడియోస్ అయితే మీకైతే రావడం జరుగుతుంది ఫ్రీగా. నెక్స్ట్ వచ్చేసి అందులోనే మీకు అర్థమెటిక్, రీజనింగ్, జిఎస్ అనగా జనరల్ స్టడీస్ కావచ్చు, జనరల్ నాలెడ్జ్ కావచ్చు, ప్రతిదీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే తీసుకొని రావడం జరుగుతుంది. అలానే మీకు టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా మనమైతే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి మన యూట్యూబ్ ఛానల్లో. అలానే మీకు డైలీ టెస్ట్ సిరీస్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి వీక్లీ టెస్ట్ సిరీస్ కావచ్చు, గ్రాండ్ టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇవన్నీ కూడా మన ఛానల్లో మీకైతే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అలానే ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే, ఇటీవల గుజరాత్ రాష్ట్రానికి చెందిన కింది జానపద నృత్యం భారతదేశం నుండి యునెస్కో యొక్క ఇన్టాంజిబుల్ హెరిటేజ్ జాబితా చేర్చబడింది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, గార్బా నృత్యం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఐబిఏ జూనియర్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023 ఇటీవలే ముగిసింది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, బాకు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎరవాన్, ఆర్మేనియా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, గూగుల్ ఇటీవల అహ్మద్ అనే ఏనుగు యొక్క డూడుల్ను రూపొందించింది. అతిపెద్ద మరియు బరువైన దంతాలు కలిగిన ఏనుగుగా ప్రసిద్ధి చెందింది. ఈ ఏనుగు ఏ దేశానికి చెందినది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, కెన్యా దేశానికైతే చెందిన ఏనుగండి ఇది వచ్చేసి మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, భారత జట్టు ప్రధాన కోచ్గా బీసీసీఐ ఎవరి పదవీ కాలాన్ని మళ్ళీ పొడిగించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, రాహుల్ ద్రవిడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇటీవల ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి అంటే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలానే మరియు రాష్ట్రంలో రహదారి కనెక్టివిటీ, వాతావరణ స్థితిస్థాపకతకు మెరుగుపడడానికి భారతదేశానికి యుఎస్డి 175 మిలియన్ రుణాన్ని ఆమోదించింది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కింది వాటిలో ఏది ఆక్వర్డ్ వరల్డ్ ఆఫ్ ది ఇయర్ 2023గా ఎంపిక చేయబడింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ సి వచ్చేసి రిజ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం అక్టోబర్ 2023లో భారతదేశంలోని 8 ప్రధాన పరిశ్రమలు 12.1% వృద్ధిని నమోదు చేశాయి. కింది వాటిలో ఏ రంగాలు 8 ప్రధాన పరిశ్రమల పరిధిలోకి రావు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, నిర్మాణం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఉలావన్ పర్వతం యొక్క అగ్నిపర్వత విస్ఫోటనం విపత్తుల్లో సహాయం చేయడానికి భారతదేశం దేశానికి $1 మిలియన్ల సహాయ నిధిని ప్రకటించింది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, పాపువా న్యూ గినియా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఫోర్బ్స్ 2023లో ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఎంతమంది భారతీయ మహిళలు స్థానం పొందారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 6 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 2023 ప్రపంచ మలేరియా నివేదిక ప్రకారం 2022లో భారతదేశం
ఆగ్నేయాసియా ప్రాంతాల్లో 66% మలేరియా కేసులను కలిగి ఉంది. భారతదేశం ఏ సంవత్సరం నాటికి మలేరియాను పూర్తిగా తొలగిస్తుందని ప్రకటించింది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 2030 సంవత్సరానికి మనకి మలేరియా వ్యాధిని మనకైతే పూర్తిగా తొలగించడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, అస్సాం రాష్ట్రంలో పాల ఉత్పత్తుల ప్రచారం కోసం అస్సాం రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఎన్డీడీబీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎన్డీడీబీ ఏ ప్రాంతంలో ఉంది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆనంద్, గుజరాత్లో మనకైతే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, అస్సాం రాష్ట్రంలో పాల ఉత్పత్తిదారుల ప్రచారం కోసం అస్సాం రాష్ట్రం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది కదా. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023 ఏ నగరంలో నిర్వహించబడుతుంది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. డెహ్రాడూన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, మహమ్మద్ అల్ రాఫ్మీ వరల్డ్ రేడియో కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్ WRC 2023 చైర్మన్గా నియమితుడయ్యారు. ఈ సమావేశంలో జరగనుంది ఏమిటని చెప్పేసి మనకైతే అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. దుబాయ్ UAE అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, కింది వాటిలో ఏ బ్యాంక్ తన కస్టమర్ల కోసం UPI ఆధారిత డిజిటల్ రూపే క్రెడిట్ కార్డు ప్రవేశపెట్టింది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. IDFC ఫస్ట్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇటీవల వినియోగదారుల వ్యవహారాల విభాగం జాగో పేరుతో దేశవ్యాప్తంగా మల్టీమీడియా అవగాహన ప్రచారాలను నిర్వహించింది. ఈ ప్రచారానికి సంబంధించిన మస్కట్ ఏమిటి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. జాగృతి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, SIPRI నివేదిక 2022 ప్రకారం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL భారతదేశపు అగ్రశ్రేణి ఆయుధాలు తయారీ కంపెనీగా అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 100 ఆయుధాల తయారీ కంపెనీలలో HAL ర్యాంక్ ఏమిటి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 41 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, మొదటి భారతీయ కళ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ బినాలే IAADB 2023ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించనున్నారు? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఢిల్లీ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా BCCI మహిళల ప్రీమియర్ లీగ్ WPL పై బిన్నీ రోజర్ నేతృత్వంలోని కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 8. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో భారత నావికాదళానికి కొత్త వైస్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. దినేష్ కి త్రిపాఠి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ప్రపంచ T20 అంతర్జాతీయ బౌలర్ల ర్యాంకింగ్ 2023లో ఈ క్రింది భారత స్పిన్నర్లలో నంబర్ 1 ర్యాంకు ఎవరు పొందారు? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. రవి బిష్నోయ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, 2023 డిసెంబర్లో US స్టేట్ డిపార్ట్మెంట్ ద్వారా అంతర్జాతీయ అవినీతి నిరోధక ఛాంపియన్షిప్ అవార్డును నిఖిల్ డే అందుకున్నాడు. అతను భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినవాడండి? నెక్స్ట్ ఆప్షన్ చూసినట్లయితే మనకి రాజస్థాన్కి అయితే చెందినవాడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశం మొదటిసారిగా పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్షిప్ 2023 యొక్క 18వ ఎడిషన్ను ఆతిథ్యం ఇచ్చింది. ఈ ఛాంపియన్షిప్లో పాల్గొన్న మొదటి భారతీయ జట్టు ఏది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అహ్మదాబాద్ డిఫెండర్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఇటీవల సౌదీ అరేబియాలోని జడ్డాలో జరిగిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో బాలీవుడ్ నటులలో ఎవరు ప్రతిష్టాత్మకరమైన గౌరవాన్ని అందుకున్నారు? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. రణవీర్ సింగ్ అయితే మనకైతే అందుకోవడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, విష్ణుదేవ్ సాయ్ ఛత్తీస్గఢ్కి కొత్త ముఖ్యమంత్రిగా పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఉన్నాయి? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి.
90 మనకైతే అసెంబ్లీ స్థానాలైతే ఉండడం జరిగింది ఛత్తీస్‌గఢ్‌లో.